వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. అమ్మ ఎవరిని ఏమన్నా సహాయం అడుగుతారా మీరు? అడగాలండి సార్, మా బాబుకి ఎవరైనా హెల్ప్ చేయండి సార్. హెల్ప్ చేయాలి సార్, ఎవరన్నా మా బాబుకి చేయండి సార్. మీ సహకారాలు అందించండి సార్ మా బాబుకి. ఎన్ని నెలల బాబమ్మ ఇప్పుడు? మొన్ననే డెలివరీ అయింది కదా? 4వ నెల సార్. 4 నెలల బాబు. 3 నెలలు వెళ్ళి 4వ నెల వచ్చింది సార్. ఆపరేషన్ అయింది సార్ మా కోడలికి కూడా. నాకేం తెలియదు, నాకేం స్తోమత లేదు బాబు. నేను ఆఫ్టర్ డ్రైవర్ని బాబు. డ్రైవింగ్ స్కూల్ అనేది అరుణోదయ డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్గా చేశాను. పాలవంచ, భద్రాచలం, కొత్తగూడెం అరుణోదయ డ్రైవింగ్ స్కూల్లో ఎస్కే జానీ భాష గారి దగ్గర చేశాను. నేను ముస్లిమ్స్, ఆయన ముస్లిమ్సే. అది బాబు, నాకేదన్నా సహాయం ఏం చేయాలనుకుంటున్నారు మరి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఇప్పుడు? ఎవరన్నా సహాయం చేయాలా? ఎవరన్నా దాతలు ఏమన్నా చెయ్యాలంటే మా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేస్తారు బాబు. కొంచెం దాతలు కొంచెం సహాయం చేస్తే నాకు చాలు బాబు. అది ఇతను రబ్బాని వాళ్ళ ఫాదరు, వీళ్ళది ఖమ్మం జిల్లా పాల్వంచల. ఈయన డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్పిస్తాడు. అయితే వీళ్ళ అబ్బాయి రబ్బాని ఫార్మా కంపెనీలో పనిచేసుకుంటూ మొన్న మంగళవారం రోజువారిలాగానే డ్యూటీకి వెళ్ళి తిరిగి వస్తుంటే అనుకోకుండా అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోయిండు. వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తే ఏదో కంపెనీ వాళ్ళు తీసుకెళ్లారంట. ఆ తర్వాత అక్కడ చేసిన సర్జరీలో తనకు బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. వెంటనే అపోలోకి ఎమర్జెన్సీ, అంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి తీసుకురాకపోతే తన ప్రాణాలు పోయేవట. కానీ వాళ్ళు ఇన్ టైంలో స్పందించి అక్కడ ఉన్న కొలీగ్స్ కావచ్చు, ఆ కంపెనీ వాళ్ళు ఇన్ టైంలో ఇక్కడికి తీసుకురావడం వల్ల ఇప్పటికి 2 సర్జరీలు అయిపోయినాయి. మొత్తం 35 లక్షలు ఖర్చు అవుతాయని చెప్తున్నారంట. సో ఇప్పుడు వాళ్ళు పాపం చాలా పేద స్థితిలో అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయి చదువుకొని, ఒకడే అబ్బాయి, ఒక అమ్మాయి పెళ్లి చేసిరు. ప్రస్తుతం అతను ఉద్యోగం చేస్తేనే ఈ ముసలి ప్రాణాలకు కొంత ఆసరగా ఉంటాడు. చేతికొచ్చిన కొడుకుండని ఆనందపడే టైంలో ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు.